వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో యాక్చువల్లీ మన ఛానల్ ఇది సెకండ్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే నేను క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్గా ఇనిషియల్ టైంలో అంటే మన ఛానల్ ఏమి క్లిక్ కాకముందు 10, 20 అంటే జస్ట్ ఒక లెస్ దెన్ 100 లోపు వ్యూస్ వస్తుండే. పాలిటీయే అంటే అప్పుడు కూడా పాలిటీయే చెప్పాను అండ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ చెప్పాను. నా ఫస్ట్ ఛానల్ ఉందని చెప్పాను కదా. సో అందులో హిస్టరీ చెప్పలేదు, జాగ్రఫీ చెప్పాను అండ్ ఎకానమీ కూడా చెప్పాను అనమాట. అంటే ఎన్సీఆర్టీస్ క్లాస్ 9th, 10th, 11th, 12th కూడా చెప్పినట్టున్నాను. సో అవైతే క్లాసెస్ అప్పుడు చెప్పాను. అప్పుడు కూడా అంత ఎక్కువ ఏమీ అంటే రీచ్ రాలేదు, కానీ ఆ వీడియోస్కి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో ఇంకా ఛానల్ని ఇంకా ఈ 2 ఛానల్ రన్ చేసే అంత నిన్న ఒకళ్ళు అన్నారు. ఫస్ట్ ఛానల్ గురించి చెప్పాను కదా, ఇది నా సెకండ్ ఛానల్ అని చెప్పేసి. మీ ఫస్ట్ ఛానల్ ఏంటిది అని చెప్పేసి అడిగారు. సో నేను చెప్పాను, కానీ ఇంకా 2 ఛానల్స్ మీరు రన్ చేయొచ్చు కదా, ఒకటేమో స్టడీకి సంబంధించి, ఇంకొకటి మీ లైఫ్ స్టైల్, ఇంకా మీకు సంబంధించిన ఇంకేమన్నా అట్లా చెప్పొచ్చు కదా, నార్మల్ వ్లాగ్స్ అట్లా చేయొచ్చు కదా అంటే 2 ఛానల్స్ నడిపేంత టైం అయితే లేదండి. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్, సక్సెస్ఫుల్గా పాలిటీ కంప్లీట్ అయిపోయింది, ఇండియన్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నాకు ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఎంత కంటెంట్ ఉంది, మీ నోట్సే నిదర్శనం. ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చింది అనేటువంటి ఒకసారి మీ నోట్స్ అనేటువంటిది ఇట్లా చూసుకోండి ఎంత విడుతుంది అనేటువంటిది. అది బేసిక్ ఇండియన్ హిస్టరీ అండి. అండ్ నేను ప్రతి ఒక్క వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో అది కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను హిస్టరీ క్లాసెస్ చెప్పాను కదా. సో బయట నార్మల్గా అసలు మన ఛానల్ మెయిన్గా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటారు. ఇనిషియల్గా ఇప్పుడు కొత్తగా గ్రూప్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అక్క మాకు పర్సనల్ గైడెన్స్ కావాలి, మెంటార్షిప్ కావాలి, మేము ప్రిలిమ్స్ ఫస్ట్ టైం రాసాము, క్లియర్ అయింది, సెకండ్ థర్డ్ మేము క్లియర్ చేయలేదు, మాకు అది కావాలి అని. కొంతమంది ఏంటిదంటే మరీ మెయిన్స్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి, అంటే ఇంకా కొంతమంది ఇంగ్లీష్లో కూడా మేము క్లియర్ చేయలేదు, ఇంగ్లీష్ క్లియర్ చేయని కారణంగా మాకు మెయిన్స్ అండ్ కట్ ఆఫ్ కూడా మేము రీచ్ అవ్వలేదు, అంటే మన సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది కదా, అవి రీచ్ అవ్వలేకపోయాము అని చెప్పేసి చాలామంది డిఫరెంట్గా మెయిల్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే తీస్తానండి. ప్రజెంట్ అయితే క్లాసెస్ చూసినట్లయితే మెయిన్ పెద్ద అయితే హిస్టరీ అయిపోయింది. మెయిన్ పాలిటీ షార్ట్ నోట్స్ నేను మీకు ఇచ్చాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే నార్మల్గా ఇప్పుడు కోచింగ్లో జాయిన్ అయితేనే మనకు గ్రూప్స్ అనేటువంటిది ఈజీ అనేటువంటి థాట్ అనేటువంటిది మన ఛానల్లో ఉన్న ఆస్పిరెంట్స్కి నేను అది తీసేయాలి, అది వాళ్ళ మైండ్లో నుంచి తీసేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. లేదు మేము అఫోర్డ్ చేయగలం అని అనుకునే వాళ్ళు మీరు చేసుకోండి, అంటే మీరు కోచింగ్లో జాయిన్ అవ్వండి, నేను నో అని చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నేను కూడా అండ్ కొంతమంది ఏంటంటే అక్కడ క్లారిటీగా చెప్పండి, మీరు కోచింగ్ ఆన్లైన్ కోచింగా ఆఫ్లైన్ కోచింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్లో జాయిన్ అయ్యాను చెప్పాను కదా, మా బ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఆన్లైన్లో అంటే ఫస్ట్ ఒక 1 వీక్ వరకు ఆన్లైన్లో చూశాను, నాకు అవ్వలేదు. 2 to 9 అనమాట మాకు. అసలు 2 to 9 అంటే చాలా హెక్టిక్, సాయంత్రం వంట చేయాలి, పిల్లల్ని పడుకోబెట్టాలి. ఆన్లైన్ క్లాసెస్ అంటే మనం అటెండ్ అవ్వలేము. సో నేను అట్లా వంట చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటే ఇట్లా ఫోన్ అంతా తిప్పుకుంటా తిరగాల్సి వచ్చేది, ఇల్లంతా చూసుకుంటా, అంటే పిల్లల్ని చూసుకుంటా. అప్పుడు నా పాప చిన్న పాప కదా, చిన్న పాప ఇంకా చాలా చిన్నదనమాట, మంత్స్ బేబీ. సో ఇంకా అది అవ్వదు అని చెప్పేసి అనుకున్న ఆ టైంలోనే బ్యాచ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో ఉన్నకి వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి కదా, ఏ క్లాస్ చెప్పినా రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట క్లాస్. సో ఆ రికార్డెడ్ వీడియోస్ విన్నాను అనమాట. సో ఇది నాకు బ్యాక్గ్రౌండ్ ఇది అనమాట. చాలామంది మీరు రికార్డెడ్ వీడియోస్ అంటారు, కోచింగ్ తీసుకున్నా అంటారంటే అది కూడా కోచింగ్ అన్నట్టే కదా రికార్డెడ్ వీడియోస్ కూడా. సో అది నేనేమంటున్నానంటే మనం మరీ అంత హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండద్దు. ఎందుకంటే మీరు చూసినట్లయితే వాళ్ళు ఇచ్చే కంటెంట్కి మనం ఇంకా ఎక్స్ట్రా చదువుకోవాలన్నమాట. నాకు నిజంగా హిస్టరీ అనేటువంటిది నాకు ఫస్ట్ థింగ్ నా హేట్ సబ్జెక్ట్ అది, కానీ ఇప్పుడు నా క్లాసెస్ చూసారు కదా ఎంత ఎంగేజింగ్గా ఉన్నాయి, క్లాసెస్ ఎంత వండర్ఫుల్గా ఉన్నాయి. సో అవన్నీ క్లాసెస్ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సిలబస్లో ఈ క్లాసెస్ బేస్ అయితే ఫౌండేషన్ అనేటువంటిది వచ్చింది, సబ్జెక్ట్ కూడా నేను నేర్చుకున్నాను. కానీ పోతున్న కొద్ది ఏమైందంటే నాకు ఇంకా హిస్టరీ అనేటువంటిది ఇంకా స్ట్రాంగ్గా కావాలి అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను అప్పుడు చెప్పాను కూడా. ఒక సార్ పేరు మర్చిపోయానండి, నేను మళ్ళీ చెప్తాను. ఆయన దగ్గర నేను అంటే నార్మల్గా యూట్యూబ్లో ఫ్రీగానే యూట్యూబ్ క్లాసెస్ అని ఎట్లా అంటే కంప్లీట్గా మెడివల్ హిస్టరీ మీద నాకు అవన్నీ చూసిన తర్వాత నాకు ఎందుకు సీక్వెన్స్ అనేటువంటిది, క్రొనాలజీ అనేటువంటిది ఎక్కడో నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అనమాట. నేను ఇంకా డెప్త్గా అడిగితే ఇట్లా క్వశ్చన్స్ అని చెప్పేసి నేను అన్ని క్లియర్గా క్లాసెస్ అన్నీ విని, ఆ సార్ యొక్క యూట్యూబ్ క్లాసెస్ అన్నీ విని నేను నోట్స్ అయితే రాసుకున్నాను. సో ఇవన్నీ అండి హిస్టరీ అంటే మనము అది నేర్చుకుంటాము, కానీ దానికి పైన ఇవన్నీ ఉంటాయి. భయపడుతుంది మా సబ్జెక్ట్ గురించి అని చెప్పేసి అనుకోకండి. నేనేంటంటే స్పెషల్గా సబ్జెక్ట్ని కొంచెం ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనుకున్నాను అనమాట. నాకు హిస్టరీ చాలా బాగా నచ్చింది, ఇంకా నేను డెప్త్కి వెళ్ళాలని అనుకున్నా, కానీ ప్రిలిమ్స్కి అంత డెప్త్ అనేటువంటిది అవసరం లేదు. సో నేను రీసెర్చ్ చేసిన అది ఏమైనా యూజ్ అయిందా అని అంటే యూజ్ అనేది అంత పెద్దగా అవ్వలేదు, కాకపోతే నాకు ఇంకా సబ్జెక్ట్ అనేటువంటిది బాగా అర్థమైంది అనమాట. అంటే క్రొనాలజీ ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి ఏ రాజ్యాల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ యొక్క సీక్వెన్స్ ఏంటిది, ఏ డైనస్టీలో ఎవరు
ఎవరు గొప్ప, అంటే గొప్ప ఇన్ ద సెన్స్ వాళ్ళు ఉంటారు కదా, అది కూడా క్రొనాలజీ ఉంటుంది కదా. సో ఎవరు వచ్చారు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఇట్లా నేను అదంతా చూసాను అనమాట. సార్ యూట్యూబ్ ఛానల్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ చెప్పాను కూడా, చాలామంది అడిగారు, చెప్పాను కూడా. ఇప్పుడు కాదు, ఎప్పుడు 2024 ఏప్రిల్ మే ఆ టైంలో అనమాట. నెక్స్ట్ మోడర్న్ ఇండియాకి నేను అంత ఎక్కువ స్ట్రెచ్ అవ్వలేదు. మోడర్న్ ఇండియాకి దానికి కూడా నేను నోట్స్ ఇచ్చానండి, టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అది కూడా చూడండి. సో ఇంతే అనమాట హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి వస్తే సో తెలంగాణ హిస్టరీకి కూడా ఎక్కడ వరకు చదవాలో అక్కడ వరకు చదవాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు 25th కదండి, ఇంకా ఈ 6 days నేను ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను. టు బి ఫ్రాంక్, బ్యాక్ పెయిన్ అయితే సివియర్గా ఉంది. ఇట్లా వీడియోస్ అనేటువంటి ఇట్లా షూట్ చేసినాను కదా ఎన్ని రోజులు, చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ ఉంది. 6 days కంప్లీట్గా రెస్ట్ అయితే తీసుకుంటానండి. మరీ కూర్చొని వీడియోస్ తీయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇట్లా స్పైనల్ కార్డ్ దగ్గర మొత్తం అయితే ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. అందుకని ఇప్పుడైతే తీయను. కాకపోతే నేను ఏంటిదంటే ప్రిలిమ్స్కి కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది నేను మీకు ఇస్తానండి. అది మాత్రం అనుకుంటున్నా, అది కూడా కంప్లీట్గా మళ్ళీ మాటిస్తే. నేను ఏంటిదంటే మీరు చూస్తున్నారు కదా హిస్టరీ అనేటువంటిది, నేను ఇప్పుడు మీరు చాలామంది ఛానల్ ఇప్పుడు చూడండి, అంటే ఒకవేళ మీరు వేరే ఎవరైనా ఛానల్లో కనుక జాయిన్ అయ్యి ఉంటే చూడండి, వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు అనుకున్న కంటెంట్ మీకు అంటే ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలన్నా ఖచ్చితంగా చెప్పారా లేదా చూడండి. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాదు, నార్మల్గా. సో నేనేంటంటే డెడికేటెడ్గా మన ఛానల్లో ఉన్న వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసి క్వాలిటీ ఎట్లా అయితే ఇచ్చానో అట్లనే హిస్టరీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, హెల్త్ బాగాలేకపోయినా కూడా మధ్యలో ఛాన్సులు నేను మీకు చెప్పాను కూడా, హెల్త్ బాగుండట్లేదు అన్నా కూడా నేను మీకు ఇచ్చాను. ఏదైనా ఇస్తాను అని చెప్పాను అని అంటే ఖచ్చితంగా నేను మీకు డెలివర్ చేస్తాను, 100% అవుట్పుట్ అయితే ఇస్తాను. సో ఇంతే ఈ కోచింగ్లో నేను నేర్చుకున్న హిస్టరీ అంతే. ఇంకా మాకు క్లాసెస్ అన్నీ అయిపోయినాయి, ఇంకా మేము ఎవరిని పోయి అడగలేము కదా మోడర్న్ హిస్టరీలో ఎక్కడ ఇంతవరకేనా అని చెప్పేసి అడగలేము, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతుంది. ఇంకా అంతే, అక్కడికి క్లోజ్ అనమాట. అది అక్కడ వరకే ఇచ్చారు. అంటే మేబీ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకు మేబీ అది కొంచెం బెనిఫిట్ ఉంటుంది కావచ్చు, సార్ ఇక్కడ వరకేనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా చెప్తారా అని చెప్పేసి, ఏమో అది కూడా తెలియదు. సో నేనైతే నాకు అక్కడ వరకు ఎనఫ్ అని అనిపించలేదు. మోడర్న్లో అంత క్లారిటీ అయితే రాలేదనమాట. మీరు కనుక క్లాసెస్ చూసినట్లయితే నేను అందించడానికి కూడా రీజన్ అదే. ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ తీసుకోవాలనుకుంటే రియాలిటీ ఇదే. అంత కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ అయితే ఎవరు చెప్పరు, ఇక్కడ వరకే చెప్పి వదిలేస్తారు, ఇంకా మిగతాదంతా మనమే చూసుకోవాలి. సో అది మీకు ఐడియా రావడం కోసమే నేను కోచింగ్ తీసుకుంటే 100% సిలబస్ కవర్ అవుతుందా, 100% వాళ్ళు ఇస్తారా అని అంటే అది చెప్పడం కోసం అనమాట. అంటే మేబీ ఇది కూడా అదొక స్ట్రాటజీ కావచ్చు. ఒక ఆస్పిరెంట్కి, ఏమీ తెలియని ఆస్పిరెంట్కి ఒక ఫౌండేషన్ ఇవ్వాలి అనేటువంటిదే థీమ్తో స్టార్ట్ చేశారు కావచ్చు ఇట్లా. సో నాకైతే ఫౌండేషన్ అయితే బాగా పడిందండి. అంటే హిస్టరీ మీద అసలు హేట్ సబ్జెక్ట్ అనేటువంటిది స్ట్రెంత్ సబ్జెక్ట్గా, ఫేవరెట్ సబ్జెక్ట్గా మారింది అని అంటే క్రెడిట్ గోస్ టు సీనియర్ సార్ ఓన్లీ. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ నేను అంటే మనకు నిజంగా ఇంకా ప్రిలిమ్స్కి మనకు అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి తెలంగాణ హిస్టరీ అండి. నేను ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ను బడ్జెట్ అవుట్లుక్ అవి నేను షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. అట్లీస్ట్ డైలీ ఒక టూ పేజెస్ అన్న చదవండి. ప్రతిరోజు చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ 2 pages అన్న చదవండి. అండ్ తెలంగాణ హిస్టరీ అయిపోయాక ఎకానమీ అనేటువంటిది నార్మల్గా ప్రిలిమ్స్లో ఎట్లా బిట్స్ పడతాయి అంటే దీనికి సపరేట్ సబ్జెక్ట్స్ బుక్స్ అనేటువంటిది చదవాల్సిన అవసరం లేదేమో అన్న ఫీలింగ్. కానీ బేసిక్ అయితే ఉండాలి, బేసిక్స్ అనేటువంటిది ఉండాలి. సో దానికి సంబంధించిన బేసిక్స్ కూడా చెప్పడానికి ట్రై చేద్దాం. కానీ ఈ మంత్ కాదండి, అంటే పిల్లలు ఉన్నారు, సమ్మర్ టైం చాలా అంటే చాలా హెక్టిక్గా ఉంది. ఫ్యాన్ లేకుండా వీడియోలు తీయాలంటే నరకం కనబడుతుంది. సో అంటే నేనేమనుకుంటున్నానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది. సో కొంచెం స్ట్రెచ్ అయినా కూడా జూన్ ఆ టైంలో, కానీ ఆ టైంకి నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎగ్జామ్ అయితే ఆ టైంకి ఉండదు. ఎగ్జామ్ అయితే పక్క జూన్లో ఉండదు. ఇన్ కేస్ నోటిఫికేషన్ ఏప్రిల్ మే అయ్యే వరకు, ఈ రిజల్ట్స్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ అయ్యే వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయరు పక్క. సో నార్మల్గా మన ఛానల్లో గ్రూప్స్ 1, 2, 3 రాసిన వాళ్ళందరూ ఉన్నారు. 1 ఇంకా GRL ఇవ్వలేదు, 1:2 ఇవ్వలేదు. ఫైనల్ అనేటువంటి జరగనప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటిది ఆల్రెడీ వీఆర్ లాస్ట్ వీక్లో ఉన్నాం, మార్చ్ లాస్ట్ వీక్లో. సో ఏప్రిల్ స్టార్ట్ వీక్ అంటే ఫస్ట్ వీక్లో వేసుకున్నా కూడా ఇంకా ప్రాసెస్ 2 weeks పడుతుంది గ్రూప్ 1కి. నెక్స్ట్ గ్రూప్ 2ది, నెక్స్ట్ గ్రూప్ 3 అని అంటే ఏప్రిల్ ఎండింగ్, నెక్స్ట్ మే ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ లోపు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మినిమం 3 months అయితే మనకు పెడతారనమాట టైం గ్యాప్. అట్లీస్ట్ 2 to 3 months వరకు అయితే టైం ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ రాసేవారు, అంటే ఎగ్జామ్ డేట్ వరకు అప్లై చేసుకున్నాం. కాకపోతే అప్పుడు నేను నా బేసిక్ నోట్స్ అంతా ఇస్తాను. కోచింగే తీసుకుంటేనే మనకు గ్రూప్ 1 అనేటువంటిది ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, మెయిన్స్ వరకు వెళ్తాము అన్న అపోహను తీసేయండి అంతే. అదొక్కటే నేను మీకు క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. సో అదనమాట. సక్సెస్ఫుల్గా హిస్టరీ కంప్లీట్ అయిపోయింది, పాలిటీ కంప్లీట్ అయింది. ఇంకెవరైనా మీ సరౌండింగ్స్లో మీ ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరైనా మీ సిస్టర్స్ కానీ, మీ సిబ్లింగ్స్ ఎవరైనా గ్రూప్స్ రాయాలి అని అనుకునే వాళ్ళందరికీ అదొక అపోహ అనేటువంటి తీసేయండి. బేసిక్గా పాలిటీను హిస్టరీ అవి 2 వాళ్ళకు ఇంజెక్ట్ చేస్తే
దాని గురించి కనుక చెప్తే మిగతా అన్నీ అర్థం చేసుకుంటారు. ఎకానమీ అనేటువంటిది కొంచెం హెక్టిక్, అది అంత ఈజీగా ఎవరు చెప్పలేరు. కాకపోతే ఆ ఎకానమీ ఎట్లా ట్యాకిల్ చేయాలనేటువంటిది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే ఎకానమీ కొంచెం కష్టమే ఒక ఆస్పిరెంట్కి. పాలిటీ, హిస్టరీ అనేటువంటిది స్ట్రెంత్ చేసుకుందాము, కరెంట్ అఫైర్స్ స్ట్రెంత్ చేసుకుందాం. నేను చెప్తున్నాను కదా, నేను ఒకనొక టైంలో ఇవన్నీ ఎంత చదివినా వీటన్నిటిని వదిలేసి నేను ప్రిలిమ్స్కి కేవలం 3-4 టాపిక్స్ చదువుకొని పోయాను. ప్రిలిమ్స్ క్లియర్ చేశాను థర్డ్ టైం. ఇప్పుడు అది అట్లా క్లియర్ చేయడం వల్లనే నేను మెయిన్స్ రాయగలిగాను. సో అట్లా అంటే మనకేంటిదంటే 1-2-3 సబ్జెక్ట్స్ అనేటువంటి స్ట్రాంగ్గా ఉన్నా కూడా యాప్టిట్యూడ్, మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, 3 సబ్జెక్టులే అన్నారు కదక్క, పాలిటీ ఒకటి, హిస్టరీ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, బడ్జెట్ చూస్తాను నేను. మళ్ళీ బడ్జెట్ చూసాను, అవుట్లుక్ చూసాను, ఇంకా అబ్స్ట్రాక్ట్ చూసాను. కరెంట్ అఫైర్స్ మెయిన్ అండి, కరెంట్ అఫైర్స్ ఇంకా యాప్టిట్యూడ్ ఇంగ్లీష్. ఇవి ఉంటే చాలండి, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది ఈజీగా. 75 to 80, ఇంకా 80+ స్కోర్ చేయొచ్చు. సో ఇదనమాట. సో నేను చెప్తాను ఇంకా కమింగ్ డేస్లో గ్రూప్స్కి సంబంధించినవి, గ్రూప్స్కి సంబంధించిన డౌట్స్ అన్ని నేను మీకు క్లియర్ చేయడానికి చూస్తాను. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ అయితే ఈ 1 వీక్లో అయితే నేనైతే ఏం స్టార్ట్ అయితే చేయనండి. ఇంకా కంప్లీట్ చేసేసుకోండి. అంటే మంత్ వైజ్ ఉంటుంది కదా, ఇది నేను చేంజ్ చేసేది ఏమి ఉండదండి దీంట్లో. ఇది మనం యాప్ అనేది రన్ చేసాం అనుకోండి, దాంట్లో ఏమైనా చేయడానికి ఉంటుంది మన సైడ్ నుంచి ఏమైనా. దీన్ని నేను ఏం చేయలేను, ఇంకా ఎట్లా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మన ఛానల్ నేమ్ పక్కనే ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. సో జాయిన్ ద్వారా వెళ్తే 29 రూపీస్ తోటి పాలిటీ క్లాసెస్ యాక్సెస్ చేయండి. హిస్టరీ క్లాసెస్ యాక్సెస్ చేయాలంటే 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోండి. సో అంతే అండి, సక్సెస్ఫుల్గా మనమైతే కంప్లీట్ చేసినాం. అదే చెప్పాలనుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. పాలిటీ కంప్లీట్ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ నేను ఒక చిన్న కంటెంట్ మిస్ అయిందండి ఆ త్రూఅవుట్ నా హిస్టరీలో. పాలిటీలో ఎక్కడ మిస్టేక్ రాలేదు, కానీ హిస్టరీలో ఏంటంటే చెప్పాను కదా, కాఫ్ వల్ల ఒక్కొక్కసారి మనకు అప్పుడప్పుడు నార్మల్ వీడియోస్ తీసినప్పుడు కూడా వీడియో అంతా మాట్లాడుతూ ఉంటాను, నేను అదేంటి ఆన్ చేయలేను అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి కొంచెం మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అది నేను రెక్టిఫై చేసి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, నిన్ననే అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను, హిస్టరీ కూడా కంప్లీట్ అయింది మనది అని చెప్పేసి చెప్దాం అనుకున్నాను. సర్లే ఇంకెందుకులే, నిన్ననే 3 వీడియోస్ అయినాయి కదా అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇదనమాట. ఇంకేమైనా మీకు గ్రూప్స్కి సంబంధించిన ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు అడిగే సందేహాలే నేను ఇంకా. అయితే ఇంకొకరు ఏమన్నారంటే, నిన్న ఒక బ్రదర్, అక్క మీరు కమెంట్కి, ఇప్పుడు తను కూడా చాలా అడిగారనమాట గ్రూప్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, చెప్పాను కదా చాలామంది బాయ్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళు అంటే చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవుతారనమాట. అంటే నా నుంచి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ సిస్టర్స్కి గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో అడుగుతున్నారనమాట, అక్క మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తున్నారు, కొట్టే తెచ్చలే వల్ల ఆన్సర్ చేస్తున్నారు, మాకు ఇట్లా వీడియో రూపకంగా వై డోంట్ యూ ఆన్సర్ అని చెప్పేసి అన్నారు. అంత టైం ఉండదండి. అంటే ప్రతి ఒక్క కామెంట్కి వీడియో రూపంలో పెట్టాలంటే రోజుకు ఒక 10-12 అవుతాయి. ఎందుకంటే అట్లీస్ట్ రోజులో నాకు మినిమం 10 to 12 క్వశ్చన్స్ ఇట్లా మెయిల్స్ అడుగుతూ ఉంటారు అందరూ. సో చూద్దాం, అంటే ఒకటే టాపిక్ మీద 2-3 అడిగారు, అండ్ ఒక టాపిక్కి ఖచ్చితంగా నేను ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది నీడెడ్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేద్దాం అట్లా. సో అంతేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, మీ అందరి సపోర్ట్ నాకు అవసరం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నంతసేపు మీరు కమెంట్ చేయొచ్చు.